ఏపీ మంత్రుల పేషీలో ఏం జరుగుతోంది? మంత్రి తర్వాత తామేనన్నట్టు సిబ్బంది ఎందుకు వ్యవహరిస్తోంది? ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినా మంత్రులు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? జగన్ రెడ్డి అనాలోచిత పాలన కారణంగా లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతూనే కూటమి ప్రభుత్వం ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోంది. అయితే కొందరు మంత్రులు వారి పేషీ సిబ్బంది పనుల మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. దీంతో మంత్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆరోపణలు వచ్చిన వారిని తక్షణం పక్కన పెట్టాలని పార్టీ వర్గాలు, ప్రజలు కోరుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేటు పిఏగా పనిచేస్తున్న సందు జగదీష్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగ్లు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని జగదీష్ పై తొలి నుంచి ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్ గత 10 ఏళ్లుగా అనిత వద్ద ప్రైవేటు పిఏగా పనిచేస్తున్నాడు. మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవాడు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత జగదీష్ ను పిఏగా తొలగించారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి పేషీలో పనిచేస్తున్న ఓ అధికారిపై తీవ్ర విమర్శలొచ్చాయి. అసలు వైసీపీ హయాంలో కూడా మంత్రుల వద్ద పనిచేసిన వారిని తీసుకోవద్దని చెప్పినా ఆ మంత్రి ఆయన్ను పేషీలో ఉంచుకున్నారు. చివరకు ఆయనపై ఆరోపణలు ఉన్నాయని, పేషీలో తీసుకోవద్దని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినా వెనక్కి తగ్గలేదు. దందాలకు తెరదీశారని పత్రికల్లో వార్తలొచ్చాయి. అయితే లోకం కోడై కూస్తున్న ఆ మంత్రి మాత్రం ఆయన్ను ఇప్పటి వరకు తొలగించకపోవడం ప్రభుత్వ వర్గాలను చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రాయలసీమకు చెందిన ఓ మంత్రి పేషీలను అదే తంతు. ఉద్యోగాల కోసం సిఫార్సు లేఖలు మంత్రి పేరుతోనే ఇస్తుండడం పైన ఇంటెలిజెన్స్ ఒప్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన విషయంలో కూడా ఆ మంత్రి ఎలాంటి చర్య తీసుకోలేదు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మరో మంత్రి కూడా ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా పేషీ ఉద్యోగులను వదులుకోవడానికి మంత్రులు సిద్ధపడకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధంగా కొనసాగితే కూటమి సర్కారుకు మంత్రుల పేషీలో పనిచేసే ఉద్యోగుల వల్ల చెడ్డ పేరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. వైసీపీ హయాంలో మంత్రుల పేషీల్లో పనిచేసిన వారిని ఎవరిని తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా వాటిని మంత్రులు కొందరు పెడచెవిన పెట్టారు. మరికొందరు మంత్రులు అన్ని వ్యవహారాలు పేషీ ఉద్యోగులపైన వదిలేయడంతో వారి ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారి విషయంలో ఆదిలోనే చర్యలు తీసుకోకపోతే కూటమి సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని పార్టీ వర్గాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.